హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజైతే పొలాలకు వచ్చాను ఫ్రెండ్స్. చూడండి, పొలాలకు అయితే గాలి ఏ విధంగా తీస్తారు, ఈ గట్లు ఏ విధంగా ఈ అదే పోస్తారు అనేది మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేనైతే ఫస్ట్ గట్లు అయితే చెప్తున్నాను. గట్టులో ఉన్న గడ్డిని అయితే ఈ విధంగా కోస్తారు ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా నీటికి కోస్తారనమాట. ఈ విధంగా నీట్గా అయితే కోస్తారు గడ్డు. అప్పుడు అనేది ఈ ధాన్యం పండప్పుడు కరెక్ట్గా ఇది గడ్డి అవ్వకుండా ఉంటుంది అనమాట. దాన్ని బట్టి అయితే ఇది అయితే కోస్తున్నాను నేను. ఎక్సల్గా దీంతో కోయారు, కొడవాలితో కోస్తారు. కానీ నేనైతే కొడవాలి తేలేదు, దాన్ని బట్టి అయితే దీంతో కోస్తున్నాను. దీంతో అయినా బాగానే తెగుతుంది. నేనైతే బాగానే కోస్తున్నాను. చూడండి, నేనైతే ఉదయాన్నే వచ్చాను ఫ్రెండ్స్. ఉదయాన్నే వచ్చి అవి మొత్తం అయితే కోస్తాను ఆల్రెడీ. వీడియో తీసేవాళ్ళు ఎవరు లేక నేనైతే వీడియో తీయలేదు ఉదయాన్నే. ఇప్పుడైతే దాన్ని బట్టి అయితే ఇప్పుడైతే తీస్తున్నాను. చూడండి, ఈ గడ్డి పోస్తే ఈ గడ్డి అనేది నీట్గా ఉంటుంది అనమాట. చూడండి, గడ్డి అయితే నీట్గా ఉంటుంది. ఇలా గడ్డి కోస్తే దాన్ని బట్టి అయితే ఈ గడ్డి అయితే కోస్తారు. నీట్గా పట్టుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే ఇదిగో ఆల్రెడీ కోస్తుంది నాకు ఫ్రెండ్స్. చూడండి, ఆల్రెడీ కోస్తుంది నాకు. నీట్గా అయితే కోయాలి, బాగా షార్ప్గా ఉంది కత్తి. నీట్గా అయితే కోయాలి, లేకపోతే ఇలాగే కోస్తుంది. చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఫ్రెండ్స్. పొలాలు గట్టున అయితే ఈ విధంగా నీట్గా చేస్తే ఈ ధాన్యం అనేది బాగుంటుంది, లేకపోతే బాగా అవ్వదు. ఈ గట్టులో ఉన్న ధాన్యము ఎర్రగా అయిపోద్ది. ఈ గడ్డి అనేది కోస్తేనే ఈ గట్టులో ఉన్న ధాన్యము నీట్గా ఉంటుంది అనమాట. దీని మీద ఇలా పడదు, అందుకే ఈ గట్టు అనేది కోస్తారు. ప్లస్ నేనైతే ఉదయాన్నే వచ్చాను, ఆకలి వేస్తుంది. నేనైతే ఇప్పుడైతే అంబలం అయితే తాగుతాను నేను. అది కూడా చూపిస్తాను, నా వీడియో అయితే చివరి దాకా చూడండి. రండి ఫ్రెండ్స్, నేనైతే అంబలం తాగుతాను. ఫ్రెండ్స్, అక్కడైతే ఆకులు ఉన్నాయి, ఆ ఆకుల ద్వారా అంబలం అయితే తాగడం మనం చాలా బాగుంటుంది. ఇదైతే అడ్డాకు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను, ఒకసారి చూడండి నా ఛానల్లో. అడ్డాకు గురించి మీకైతే ముందుగానే చెప్పాను. చాలా హైట్ ఉంది. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఇది తెచ్చాను. దీనైతే ఇలాంటివి అయితే చల్లండి. ఓకే చూడ, దీన్ని అయితే మొండ్లి తయారు చేస్తున్నాం. మా భాషలో మొండ్లి అంటారు, మీ తెలుగుతో ఏమంటారు నాకైతే తెలియదు. తప్పకుండా కామెంట్ చేయండి, మర్చిపోండి. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా చుట్టాలన్నమాట. ఈ విధంగా ఇక్కడ కన్నం అనేది కనిపించకూడదు, ఆ విధంగా చుట్టాలి.
చూడండి, దీని పేరే మొండి. మొండి బాగుందా? ఇక్కడైతే అంబలు తాగితే దాని టేస్టే వేరు. అంబలు అంటే ఏటి ఏటి అనుకుంటున్నాను కదా, ఇక్కడైతే చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఈ మొండి దార అయితే మనం అయితే కోసి తాగదాం. ఇదైతే మా భాషతోనే అంబలంట, మీ భాషతో ఏమంటారు కామెంట్ చేయండి. దీన్నే అంబలంట. ఇదే రాగి జావా అంటారేమో తెలుగుతో, నాకైతే తెలీదు. ఈ ఆకుల్లో పోసి తాగితే దాని కిక్కే వేరు ఫ్రెండ్స్. అందరు ఇళ్ళ ద్వారా తాగుతారు. ఒకసారి ఆకుల్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది తాగడానికి. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఇలాంటి ఆకుల్లో అంబలు తాగడానికి ట్రై చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి తాగి చూడండి, ఇలా నమ్మకపోతే. మనిషికి కూడా మంచి హెల్తీగా ఇస్తుంది అన్నమాట దీంతో తాగితే. అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో వీడియోలు కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోదాన్ని. బాయ్ ఫ్రెండ్స్.